ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి తనకంటూ ఒక భారీ మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ మేక్ ఓవర్లో ఆయన కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్గా ఒక పిక్లో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించాడు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికోసమే రాజమౌళి 2 డిఫరెంట్ లుక్కుల్లో మహేష్ బాబు ప్రజెంట్ చేయబోతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడిపిస్తున్న రాజమౌళి 2027 సంవత్సరంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఆయన ఏం చేసినా కూడా అదో అద్భుతంగా మిగులుతుంది. కాబట్టి ఈ సినిమాతో యావత్ సినిమా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించి ప్రపంచ దిగ్గజ దర్శకులలో తను కూడా ఒకటిగా మారాలనే ప్రయత్నంలో రాజమౌళి అయితే ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా, తద్వారా ఈ సినిమా 3,000 కోట్ల కలెక్షన్లు కూడా రాబడుతుందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది.